జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక ఉడా కాలనీ పాల్నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో వందలాది మంది భక్తుల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో చలువు పందిళ్లను వేసి మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల విగ్రహాలను చూడముచ్చటగా అలంకరించి వేదికపై ఉంచారు. పురోహితులు పెరువెల ప్రభాకర శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు వేద మంత్రాలతో శాస్త్రయుక్తంగా సీతారాముల కళ్యాణ క్రతువును నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. సీతారాముల కళ్యాణం అనంతరం భక్తులకు విందు భోజనాలను ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. పాల్నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నమ్మి చిట్టిబాబు, కమిటీ ప్రతినిధులు కె నాయుడు, ఎన్ అప్పలనాయుడు, పప్పు విశ్వనాథం, కరక మహేష్, పి దేవుడు, ఆర్ అప్పలనాయుడు, ఎంఎస్ఎన్ మూర్తి, రాజబాబు, కిరణ్లతో పాటు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మనుషులతోనే కదా కార్యం దిగ్విజయం ప్రాప్తిస్తారు. అదేవిధంగా కొంతమంది దానికి సంకల్పం చేశారు. సంకల్పానికి అందరూ తోడ్పాటు చేయాలి. ఇంటికో పువ్వు, ఈశ్వరుడికో గండ. అలాగే మన అందరి సహకారం రామాలయ నిర్మాణం. కావున తదుపరి అందరూ కూడా దానికి సహకరించాలి. తదుపరి విషయాన్ని కమిటీ వారు దాన్ని నిర్ణయం తీసుకొని ముహూర్తం అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేయడం అన్నీ జరుగుతాయి. ఆ విషయాన్ని కూడా గమనించండి. తర్వాత ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిగే అవకాశం మనకు ఉన్నది. కావున అందరూ నమస్కారం చేసుకోండి. రామచంద్ర ప్రభువుకి. దయచేసి ఈ కళ్యాణానికి చూడడానికి లాస్ట్ ఇయర్ బాగా వీడియో తీస్తారు కానీ లేట్గా ఇచ్చారు. ఇక్కడ పంపించండి. బాధ్యత
శ్రీరామచంద్ర స్వామి నమో నమః. ప్రసాదం శ్రీనివాసాయ మంగళం మంగళంగోదరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మంగళవాడ అనాథ రక్షక గోవింద భక్తిదాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద పుష్పాద్యో సమర్పయామి రక్షాందారయామి ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాని వా అపామాయతనో ఆయతనవాన్ భవతి యో నక్షత్రానామాయతనం వేద. పాలనగర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. చాలా భక్తులు ఎక్కువ మంది పాల్గొని గత సంవత్సరం కంటే చాలా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఎక్కువ మంది జంటలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే 2500 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. భక్తుల సహకారంతో అలాగే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో మంచి దినం. ఎందుకంటే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాం పాలనగర్లో. ఒక్క పాలనగర్ ప్రజలే కాకుండా మిగతా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు చాలా జోరుగా వచ్చాయి మాకు. ఈ మొత్తం ఇవాళ రోజు ఖర్చు 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంతా దాతల నుండే కలెక్షన్ చేసుకుని అందరూ ప్రజలు సహకరించి ఒక్క విజయనగరం కాకుండా చుట్టుపక్కల ఊర్లో నుండి కూడా హైదరాబాదు, భువనేశ్వర్ నుండి కూడా వచ్చి మనుషులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మాది ఒకటే చిన్న సంకల్పం, అందరికీ చిన్న విన్నపం ఒకటి. వచ్చే సంవత్సరం శ్రీరామనవమి మా టెంపుల్ కట్టి ఆ కొత్త ఆలయంలో చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి దాతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఎంత తోచింది అంత ఇస్తే, మాకు ఒక ఇటుక ఇచ్చినా కూడా అది చాలా కొండంత బలంగా మేము ఆశించి ఒక మందిరం నిర్మించి నెక్స్ట్ ఇయర్కి మేము ట్రై చేస్తున్నాం ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుందామని. అలాగే కాకుండా పాలనగర్ స్త్రీలందరూ కూడా చక్కగా అంతా డెకరేషన్ చేసి అంతా వారం రోజులు 10 రోజులు కష్టపడి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా ప్రారంభమయ్యాయి. తేదీ 19/3/2026 నుండి 27/3/2026 శుక్రవారం వరకు అతి వైభవంగా జరిగింది. అందులో ఈరోజు ప్రధానమైన ఘట్టం శ్రీ సీతారాముల కళ్యాణం. భద్రాచలంలోను, ఒంటిమెట్టలోను, రామతీర్థాల్లో మాదిరిగా అదే వైభవంతో ఇక్కడ మరి కళ్యాణం జరిగింది. మరి అర్చక స్వాములు, భక్తులు, కాలనీవాసులు, కమిటీ సభ్యులు, దాతలు సహకారంతో ఈ ఉత్సవాలు గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఇది 5వ సంవత్సరం. మరి సంవత్సరానికి ఈ సీతారాముల కళ్యాణాల్లో పాల్గొనే భక్తుల సంఖ్య పెరిగిపోతున్నది. అది యొక్క రాముడి యొక్క గొప్పతనం, సీతమ్మ వారి గొప్పతనం. రాబోయే రోజుల్లో మనం ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి యొక్క రామాలయం నిర్మాణం కూడా చేద్దామని పెద్దలందరి ఆశీర్వాదంతో, దాతల సహకారంతో మరి ఇక్కడ రామాలయంలోనే కళ్యాణం చేయడానికి మా కమిటీ వారు, దాతలు, భక్తులు అందరూ మరి కృషి చేస్తున్నారు. ఇది జరగాలని ఆ రామచంద్ర ప్రభు, సీతమ్మ వారు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మళ్ళీ సంవత్సరం మనం ఇలాగే ఇంతకన్నా ఎక్కువ మందితో మన కళ్యాణాలు జరిపించి ఆ రామ కళ్యాణం అయోధ్యలో జరిగినట్టుగా ఇక్కడ కూడా జరగాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం అండి. శ్రీరాముని దయ వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 43వ వార్డులో అతిరథ మహారాజులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నేటికి ఒక 3-4 సంవత్సరాల నుంచి, అంటే నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా ఈ యొక్క 43వ వార్డులో ఉన్న యావత్తు ప్రజలందరూ కూడా వచ్చి శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు అందరిలో పాల్గొని
జయప్రదంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఆహ్వానితులే. ఎందుకంటే కళ్యాణోత్సవం చేస్తూ మధ్యాహ్నం అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. జై శ్రీరామ్. ఎటువంటి విపత్తు లేకుండా అయిపోతుంది. మూడు ప్రసాదాలు చూసుకోండి. అందరూ కూడా ధన్యవాదాలు. కళ్యాణం శ్రీ